హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది రిలీజ్ అయిపోయింది. వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది బెంగళూరు లొకేషన్కి, జియో ఏఐ రోల్కి. కాకపోతే ఇది వర్క్ ఫ్రమ్ హోమే, బట్ కాకపోతే మనం డ్రైవ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది బెంగళూరు లొకేషన్కి. 20th జూన్ జరుగుతుంది ఇది. ఇంకా టైం ఉంది, లైక్ 2 days టైం ఉంది. సో మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, లైక్ బెంగళూరులో ఉన్న వాళ్ళు ఈ డ్రైవ్ అనేది అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లైక్ ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. అప్ టు 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 2.5 నుంచి 2.75, లైక్ ఫ్రెషర్స్కి అయితే 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది ఇది. టైం వచ్చేసి 20th జూన్ 9 AM స్టార్ట్ అవుతుంది డ్రైవ్ అనేది. మారతహల్లి దగ్గర ఉన్న బెంగళూరు లైక్ బిల్డింగ్ దగ్గర డ్రైవ్ అనేది జరుగుతుంది. లైక్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏదైతే ఇది ఎక్కడ జరుగుతుంది డ్రైవ్ అనేది. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి డ్రైవ్కి. అండ్ జియోఏ వర్క్ ఫ్రమ్ హోమ్, లైక్ ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు. వన్స్ లైక్ అక్కడ డ్రైవ్ అనేది క్లియర్ అయిపోయిందంటే లైక్ మీరు ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు. మీకు ఈ సెటప్ అంతా వాళ్ళు పంపించేస్తారు లైక్ ఇంటికి. సో ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు. ఇది 6 months కాంట్రాక్ట్ అని చెప్తున్నారు. బట్ కానీ పర్ఫార్మెన్స్ బాగుంటే పర్మనెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఈ రోల్ అయితే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇది కొంచెం టఫ్గా ఉంటుంది వర్క్ అనేది. సో చాలా మంది లైక్ వెళ్ళిపోతుంటారు వర్క్ చేయలేక. సో ఖచ్చితంగా పర్మనెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీటికైతే, ఎక్స్టెన్షన్స్ కానీ పర్మనెంట్ కానీ. ఇది వాక్ ఇన్ డ్రైవ్ డీటెయిల్స్, ఎక్కడ జరుగుతుంది, ఏ టైంకి జరుగుతుంది అని. లైక్ మీరు గూగుల్ మ్యాప్ లింక్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేసారు. మీరు అక్కడికి డ్రైవ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే లైక్ రెజ్యూమ్ ఉండాలి 2 copies, 2 passport size photos అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ అండ్ పాన్. ఇంకొకటి పాన్ అదే మ్యాండేటరీ ఇక్కడ. పాన్ కార్డ్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ద అటెండ్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా పాన్ అయితే ఉండాలని చెప్తున్నారు. క్యాండిడేట్ వాకింగ్ ఇన్ ది ఫుడ్ డ్రైవ్ షుడ్ బి మ్యాండేటరీ బేస్డ్ ఆన్ ద బెంగళూరు విల్లింగ్ టు వర్కౌట్ బెంగళూరు. ఇంకోటి ఏంటంటే ఈ లైక్ ఈ అప్లై చేసుకునే వాళ్ళు ఈ డ్రైవ్కి ఖచ్చితంగా బెంగళూరులోనే ఉండాలని చెప్తున్నారు. అలా ఏం లేదు, ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు లైక్ ఆఫీస్కి రమ్మంటారు, కానీ లేకపోతే ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళు అలా మెన్షన్ చేస్తారు లైక్ బెంగళూరులో ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అని, బట్ అలా ఏం ఉండదు. ఇన్ కేస్ అక్కడ మీకు ఇంటర్వ్యూలు అడిగితే మేము పీజీలో ఉన్నాము సంథింగ్ అలా చెప్పండి, బెంగళూరులో ఉన్నామని. బట్ కాకపోతే మీ సెటప్ అంతా ఇంటికి వస్తుంది, ఇంటికి వెళ్ళి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. కీ జాబ్ రోల్స్, అసోసియేట్ ఇన్ దిస్ రోల్ రిక్వైర్డ్ టు వాచ్ వీడియోస్. లైక్ ఈ వర్క్ అంతా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు వాళ్ళు ఒక వీడియోస్ అనేవి ఇస్తారు, లైక్ 10 to 15 seconds ఉంటుంది ఒక్కొక్క వీడియో. ఆ వీడియోని చూసి మీరు అనటేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లో ఎవరైనా లైక్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు అక్కడి నుంచి ఒక బాక్స్ తీసినా, లేకపోతే దాన్ని ప్యాక్ చేసి ఎవరికైనా పంపించినా, లేకపోతే రిటర్న్ వచ్చిన ఐటమ్ తీసుకెళ్ళి ఒక ఏరియాలో పెట్టినా, అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఉన్న 10-15 secondsలోనే అబ్జర్వ్ చేసి దాన్ని మీరు అనటైజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ వర్క్ అనమాట. వాళ్ళు ఇన్ కేస్ నీకు ఏం తెలుసు జియో ఏ రోల్ గురించి అయితే ఈ మ్యాటర్ చెప్పండి సరిపోతుంది, ఎందుకంటే వర్కే ఇది. ఇంకొకటి ఏంటంటే అనోటేషన్స్ కూడా లైక్ అక్యురసీ అనేది ఉండాలి, లైక్ పర్ఫెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది. అదే జియో ఏ రోల్ గురించి మీకు ఏం తెలుసు అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారంటే చాలా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు, లైక్ వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కమిట్మెంట్ టు మీ డెడ్ లైన్స్, లైక్ మీకు టార్గెట్స్ ఉంటాయి, లైక్ అప్ టు ద మార్క్, లైక్ బెంచ్ మార్క్స్ ఉంటాయి, అన్నీ మీట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ కన్స్ట్రక్టివ్ స్పిరిట్ ఇన్ డిస్కంటెంట్ అండ్ మెంటల్ టఫ్నెస్, పేస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ పర్ఫార్మెన్స్. మీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు బాగుండాలి, పీక్లోనే ఉండాలి. ఎబిలిటీ టు అనటేట్ వీడియో బేస్డ్ ఆన్ ద జాబ్ ప్రొలాంగ్ టైం. చెప్పాను కదా, వీడియోస్ చూసి మీరు అనటేట్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఏం జరుగుతుంది అని. ఎబిలిటీ టు వర్క్ రిమోట్ టీమ్స్ అండ్ ఎక్సెప్షనలీ నేను గుడ్ టీమ్ ప్లేయర్, లైక్ రిమోట్గా వర్క్ చేయడానికి కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదు. ఏ డే ఇన్ ఏ లైఫ్ లైక్ జియో అంటే 24/7 షిఫ్ట్స్ ఉంటాయి. కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి, లైక్ ట్యూస్డే వెన్స్డే వీక్ ఆఫ్, మిగతా 5 days వర్క్ చేయాలి. సాటర్డే సండే వస్తుంది అని అయితే ఏముండదు వీక్ ఆఫ్, బట్ 5 days వీక్ ఆఫ్ ఉంటుంది. 2 days వీక్ ఆఫ్ ఉంటుంది, 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా.
అండ్ జిఓఏ అబౌట్ టీమ్ అంటే చెప్పినా కదా, సేమ్ ఇంతే. ఆ వర్క్ రిలేటెడ్ మీరు అక్కడికి వెళ్ళి లైక్ ఆ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ వీడియోస్ చూడడం, వాటిని యానిమేట్ చేయడం. నేను ఈజీ అని అయితే చెప్పట్లేదు, టఫ్ ఉంటుంది, బట్ కానీ ప్రాసెస్ అయితే ఇదే. కాకపోతే ఎక్కువ వీడియోస్ చూడాలన్నమాట. లైక్ మీరు ఎంత ఎక్కువ వీడియోస్ చూస్తే మీకు అంత పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. లైక్ అందులో గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, లైక్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, లైక్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఇనఫ్. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎంఎస్ ఆఫీస్ లైక్ నాలెడ్జ్ ఉండాలి, లైక్ ఎంఎస్ ఆఫీస్ మీద లైక్ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అని 0 to 24 months ఆఫ్ ఎక్స్పీరియన్స్. లైక్ ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఏమో ఉండవు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అలా ఇక్కడ పెట్టారు ప్రిఫర్డ్ అని, బట్ కానీ మనం అక్కడ ఎగ్జామ్ క్లియర్ చేసినామంటే ఎవరైనా చేయొచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. అండ్ ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ డేటా అక్యురసీ, ఐ ఫర్ ద డీటెయిల్స్ నేను చెప్పిన కదా. లైక్ అబ్జర్వ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది ఈ రోల్లో. లైక్ ఆ వీడియో 10 secondsలోనే చూసి మీరు అక్కడ ఏం జరుగుతుంది అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఆప్షన్స్ ప్రాసెస్ ఐ గెస్. అండ్ good knowledge of MS Office, demonstrable understanding the internet and ability to set up a laptop or desktop, basic understanding tools, like ల్యాప్టాప్ ఎలా యూస్ చేయాలి ఏంటి అని బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. శాలరీ వచ్చి 2.5 నుంచి 2.75 దాకా ఉంటుంది. ఇట్స్ ఫుల్ టైం, కాకపోతే కాంట్రాక్చువల్ బేస్డ్ అని చెప్తున్నారు. వన్స్ మీరు జాయిన్ అయిపోయాక మీ పర్ఫార్మెన్స్ బాగుందంటే మోస్ట్లీ లైక్ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆ తర్వాత పర్మనెంట్ అనేది రిక్వైర్మెంట్, లైక్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఉంటుంది. ఇదండి జిఓఏ మంచి జాబ్ ఆపర్చునిటీ. లైక్ వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది, ఇది 20th June. బెంగళూరులో ఉన్నవారు ఎవరైనా డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే వేరే జాబ్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.